హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే షాపింగ్కి అయితే బయలుదేరామన్నమాట. అది కూడా పెళ్లి కూతురు షాపింగ్ అనమాట. సో మా చెల్లి అయితే ఆల్రెడీ మా ఇంటికి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇద్దరం కలిసి అయితే బయలుదేరుతాము. సో నేను ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను అనమాట. షాపింగ్ అంటే వేరే ఊరు వెళ్ళట్లేదు, మా ఊర్లోనే చేస్తున్నాం అనమాట షాపింగ్. సో మీరు వీడియో అయితే చూస్తూనే ఉండండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. షాపింగ్ అంటే ముందు ఉంటాం కదా ఇంటికి లాక్ వేయడానికి. చూపు వెళ్ళురా అది చూసి నవ్వుతుంది. స్టైల్ కదమ్మా, ఫోటోలు స్టిల్ ఇచ్చి నవ్వు స్మైల్ అన్ని కలిపి. మన అన్నయ్య దాంట్లో ఇలా చూస్తుంది కదా పెద్దడికి ఫొటోస్. స్టార్ట్ అయిపోయి మేము బ్యాంగిల్ స్టోర్కి వచ్చేసరికి మా అన్నయ్య, మా వదిన, మా మేనకోడలు అయితే కలిసారనమాట. మా బుజ్జి మేనకోడలకి మీ అందరు చూసారు కదా. సో వాళ్ళైతే కలిసారు. ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడాక ఇంక ఈ షాప్కి అయితే వచ్చాము. పెళ్లి కూతురుతో షాపింగ్ అని చెప్పాను కదా, మరి పెళ్లి కూతురు లేకపోతే ఎలా? ఈ వైట్ కలర్ ఫ్రాక్ వేసుకున్నామే పెళ్లి కూతురు అనమాట. సో ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాము, ఆమెకి జుమ్కాల్ టైప్ అయితే చూస్తున్నాము. ఇప్పుడు పెళ్లిలో గోల్డ్ కంటే 1 గ్రామ్ గోల్డ్ ఎక్కువగా వేస్తున్నారు కదా. సో జుమ్కాస్లో ఇందులో పెద్ద సైజ్ అయితే బాగుంటుంది అనేసి ఇంక ఈ అమ్మాయికి అయితే చూస్తున్నాము. పట్టు సారీస్కి సూట్ అయ్యేటట్లయితే చూస్తున్నాము. కొంచెం పెద్ద సైజు బుట్టలే తీసుకోమని చెప్తున్నాం అనమాట. అమ్మాయి చిన్నదే కదా, ఆమెకు అంతగా తెలియదు. సో అందుకోసమే నాకైతే ఈ బుట్టలు చాలా బాగా నచ్చాయి. సో ఆమెకైతే పెట్టి చూసాను అనమాట, చాలా బాగున్నాయి. జస్ట్ నేను కూడా నార్మల్గా పెట్టాను. సో నా ఫేస్కి కూడా సెట్ అయ్యావి అనమాట. ఏ కలర్ పట్టు సారీ కట్టుకున్నా సరే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి అనేసి ఇంక ఈ అమ్మాయికి అయితే పెడుతున్నాను. ఇప్పుడు నీకు ఈ డ్రెస్ పైన నువ్వు చూడకు, శారీ పైన బాగుంటాయి. నేను చెప్తాను కదా బాగుంటాయి. బాగుంది, మంచిగా కనిపిస్తున్నాయి. డ్రెస్ పైన చూస్తే మనకి ఏవి అంత ఇది అనిపించదు. ఆ చీర పైన శాంపస్వరాలు ఇవన్నీ పెడతావా? అది సేమ్ ఈ సారీస్కి బాగానే ఆ అమ్మాయికి అయితే ఆ జుమ్కాస్ నచ్చాయి అనమాట. ఇంకా ఫిక్స్ అయిపోయాము. సో అవైతే సైడ్కి పెట్టేసి ఇంకా వాళ్ళ చెల్లికి అయితే చూసామన్నమాట. వాళ్ళ చెల్లికి అంత పెద్ద సైజులో కాకుండా చిన్న సైజులో అయితే కావాలని చెప్తుంది. ఈ చిన్న అమ్మాయికి లెహంగాకి సెట్ అయ్యేటట్లయితే చూడమని చెప్పింది అనమాట. ఇంకా చిన్న చిన్న బుట్టలు అయితే ఇక్కడ చూస్తున్నాము. సో ఆమె ఫేస్కి ఇంక సెట్ అయినట్లయితే ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చిన్న బొట్టలు అయితే ఒకటి నచ్చింది నాకు. సో అవి కూడా సైడ్కి పెట్టామన్నమాట. సో ఈ అమ్మాయికి వచ్చేసి కింద వైట్ కలర్ బాల్స్తో అయితే కావాలని చెప్తుంది, ముత్యాల టైపు ఇయర్ రింగ్స్ అయితే. సో అవే ఇంకా వెతుకుతున్నారనమాట వాళ్ళు అయితే. లేదంటే ఎక్కడ కదా తర్వాత ఈ నెక్ సెట్ అయితే చూసాము. ఈ నెక్ సెట్ పెళ్లి కూతురు కంటే నాకే చాలా బాగా నచ్చింది అనమాట. నాకు చాలా బాగా ఉంది. ఇదైతే వేసుకొని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా చిన్నగా వచ్చేసి చాలా బాగున్నాయి. సో నాకైతే ఈ సెట్ అయితే మేము తీసుకోవాలనిపించింది, బట్ తీసుకోలేదు. కానీ నాకు వేసుకోలేని సరదాతో ఒకసారి అయితే వేసేసాను. ఇంకా దీంతో ఒక పిక్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది పట్టు సారీస్ మీదకి చాలా బాగుంటుంది. 1300 అయితే చెప్పారు, కానీ నేను గోల్డ్ వేసుకుంటాననేసి ఇంకా ఇది తీసుకోలేదనమాట. ఈ నెక్ సెట్ డ్రెస్ మీదకి ఇంత బాగుందంటే ఇంక పట్టు సారీస్ మీదకి ఇంకా బాగుంటుంది. నాకు తీసుకోవాలనిపించింది, కానీ ఇంకా పెళ్లిలో గోల్డ్ ఎక్కువగా వేస్తారనమాట మా సైడ్ అయితే. సో అందుకోసం ఇంకా తీసుకోలేదు ఈ నెక్ సెట్. ఈసారి ఇంకెప్పుడని షాప్కి వచ్చేటప్పుడు సేమ్ మోడల్ ట్రై చేస్తాననేసి ఇంక తీసుకోలేదనమాట. ఇంకా అద్దంలో చూసుకొని నాకు నేనే మురిసిపోయాను, ఎంత బాగుంది అనేసి. ఆ తర్వాత పెళ్లి కూతురికి సంపస్వరాలు అయితే చూసాము. కానీ పెళ్లి కూతురు పెళ్ళైనంత వరకు కూడా ఇవి క్యారీ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే వెయిట్ ఉన్నాయి అనమాట. ఇవి బాగున్నాయి కానీ ఇంకా పెళ్లి కూతురు ఇబ్బంది అయిపోద్దనేసి అవి తీసుకోలేదనమాట. అందులోనే ముత్యాల టైపే తీసుకున్నాము వేరే డిజైన్తో. ఇంకా పెళ్లి కూతురు సంపస్వరాలు సెలెక్ట్ చేశాక పెళ్లి కూతురు చెల్లెలకి అయితే నెక్ సెట్ అయితే ఇప్పుడు చూస్తున్నాము. ఆమెకి ఫ్రాక్ మీద సెట్ అయ్యేటట్లు. బడ్జెట్ 2 ఉన్నాయా? అయితే 2 ఉన్నాయి.
గ్రీన్ అండ్ వైట్ స్టోన్ బ్లూలో ఇది ఉంది, ఇది బాగుంది, డ్రెస్ కి మ్యాచ్ అవుతుంది కదా ఇది. చూడు ఇది చూడు, ఇది చూడు. ఇది చూడండి ఒకసారి, ఇది ఎలాగో తెలుసు దానికి. ఇది పెట్టుకొని చూస్తే తెలుస్తుంది. అర్థం లేదు కదా, బాగుంది. ఫ్రాక్ వేసుకున్నా సరే ఇది సెట్ అయిపోద్ది. ఇయర్ రింగ్స్ వచ్చినాయి చూపి. ఇది ఓకే అక్క, ఓకేనా? ఇది ఓకే కదరా నీకు? పెట్టి చైన్ పెట్టి. సో తర్వాత వచ్చేసి పెళ్లి కూతురికి ముఖ్యంగా కళ్యాణ స్టిక్కర్ అయితే తీసుకోవాలి కదా. సో ఇవైతే చూస్తున్నాము, ఇందులో అన్ని ఒకే మోడల్ అయితే ఉన్నాయి అన్నమాట. అంటే మెరూన్ కలర్లో వచ్చేసి మొత్తం స్టోన్స్తో ఇలా ఉన్నాయి. నాకు తెలిసి ఇందులో మరి డిఫరెంట్ మోడల్ దొరకదేమో, సో అందుకోసమే ఇందులో ఒక 2 తీసామన్నమాట. ఆల్రెడీ పెళ్లి కూతురు వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఈ కళ్యాణ స్టిక్కర్ అనేది పెడతారనమాట మాకు ప్రధానంకి. కాకపోతే ఇంకా 2 తీసుకోవడం బెటర్ అనేసి ఇంక 2 అయితే వీటిలో తీసుకున్నాము. ఇందులో ఎక్కువగా స్టోన్స్ ఉండేవే తీసుకున్నాం అనమాట. కొన్ని స్టిక్కర్కి అయితే అక్కడక్కడ స్టోన్స్ అయితే లేవు, సో వీటిలో ఎక్కువ స్టోన్స్ ఉన్నవే తీసుకున్నాము. ఇంకా పెళ్ళిలో ఇలాంటి చిన్న పిన్నిలు ఎన్ని కొన్నా సరే ఆ టైంకి అయితే దొరకవన్నమాట. ఎందుకంటే వచ్చే పేరెంటాలు వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటారు కాబట్టి మనం ఎన్ని సెట్లు కొన్నా సరే వీటిలో దొరకవు. మనం సపరేట్గా ఒక దగ్గర మాత్రం పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న పిన్నులు కానీ లేదా సారీ పిన్నులు కానీ మాత్రం చాలా జాగ్రత్త చేసుకోవాలి పెళ్ళిలో మాత్రం. పెళ్ళిలో అందరూ ఎక్కువగా మేకప్ కిట్లను జ్యువెలరీని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి జాగ్రత్త పరుచుకుంటారు, కానీ ఇలాంటి పిన్నులు మాత్రం టైంకి వచ్చేసరికి అయితే దొరకవన్నమాట. సో అందుకోసమే ముందు ఇవే జాగ్రత్త చేసుకున్న తర్వాత అవి పెద్ద వస్తువులు కాబట్టి ఎక్కడ పెట్టినా మనకు ఆటోమేటిక్గా దొరికిపోతాయి. సారీ పిన్నులు మాత్రం టైంకి దొరకాలంటే చాలా కష్టం అనమాట. సో నేను కూడా ఇంకా కుచ్చు పిన్నులు అయితే ఉంటాయి కదా, సో అవైతే తీసుకుంటున్నాను సారీస్కి. ఇవైతే సింపుల్వే, నాకు ఎక్కువగా డిజైన్ అయితే నచ్చవు, సో అందుకోసం చాలా సింపుల్గా ఉండేవే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే మనకి హెయిర్ స్టైల్కి చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడైతే అది కూడా పెళ్ళిళ్ళ సీజన్లో ఇవి మాత్రం చాలా ఎక్కువగానే కొంటారు. పెళ్లి కూతురికి జడపాలి పెడతాం కాబట్టి పెళ్లి కూతురు చెల్లెలకి అయితే ఫ్రాక్ మీదకి సెట్ అయ్యేటట్లు సిల్వర్ కలర్లు అయితే చూస్తున్నాము. సో వాళ్ళ దగ్గర అయితే సిల్వర్ కలర్ లేదనమాట, మిగతా డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్లో అయితే గోల్డ్ కలర్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఈ లిప్స్టిక్ అనమాట. సో ఇందులో అయితే బ్లూ హెవెన్ అయితే ఉందనమాట. ఇదైతే బాగుంటుంది బ్లూ హెవెన్, కానీ అమ్మాయికి వద్దంట. సో వీటిలో వచ్చేసి లిక్విడ్లో కావాలని చెప్పింది. సో ఇందులో టమాటో రెడ్ అయితే లిక్విడ్లో అయితే తీసుకున్నాము లిప్స్టిక్. ఆ చిన్నమ్మాయి ఎక్కువగా లిప్స్టిక్లో లిక్విడే వాడుతుందంట, జస్ట్ కొంచెం పెడితే చాలా అంట ఇంకా. సో అందుకోసం ఇక్కడ ట్రై చేస్తున్నారు కలర్స్ అయితే. సో ఫస్ట్ అయితే పెళ్లి కూతురికి పెట్టారు, ఆమెకి అంతగా అలవాట్లేదంట లిప్స్టిక్, అందుకోసమే నవ్వుకుంటుంది. ఈ చిన్నమ్మాయికి కూడా మా చెల్లి అయితే లిప్స్టిక్ పెట్టింది. ఈ చిన్నమ్మాయికి అలవాటే కాబట్టి ఇంక మంచిగా పెట్టించుకుంది అనమాట. నాకు తెలిసి మన ఫేస్కి ఎటువంటి ఫౌండేషన్ క్రీమ్లు రాయకపోయినా సరే చక్కగా ఈ ఒక్క లిప్స్టిక్ పెట్టుకుంటే చాలు అనమాట, మంచి గ్లో కనిపిస్తుంది మన ఫేస్లో అయితే. నిజంగా చెప్తున్నాను, ఫేస్కి ఏం రాసినా రాయకపోయినా సరే మాత్రం ఈ ఒక్క లిప్స్టిక్ మాత్రం నేను ఎప్పుడు పెట్టుకున్నా సరే నా ఫేస్కి నాకు అలానే అనిపిస్తుంది. తర్వాత పెళ్లి కూతురు కోసం ఈ బ్లూ హెవెన్లో అయితే ఫౌండేషన్ అయితే తీసుకున్నాము. తనకి ఇవేమీ అలవాట్లేదట, కానీ పెళ్ళిలో ఇవన్నీ ఉండాలి కాబట్టి ఇంక తీసుకున్నాం అనమాట. తర్వాత నెయిల్ పాలిష్. సో ఇక్కడ వచ్చేసి రెడ్ కలరే పెళ్లి కూతురికి అయితే బాగుంటుంది కదా, ఇందులో కలర్స్ ఏమీ లేకుండా. వాళ్ళ సిస్టర్ వచ్చేసి వేరే కలర్లో సెలెక్ట్ చేసుకుంటుంది. మా చెల్లి అయితే ఇక్కడ చెప్తుంది అనమాట, ఈ కలర్ బాగుంటుందో నీకు, ఈ కలర్ బాగుంటుంది అనేసి. చిన్న పాప వైట్గా ఉంటుంది కాబట్టి ఏ కలర్ పెట్టినా సరే ఆమెకు సూట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వాళ్ళ అక్క వచ్చేసి రెడ్ కలర్లో కాకుండా కొంచెం గోల్డెన్ కలర్లో అయితే సెలెక్ట్ చేసింది. మా సిస్టర్ వచ్చేసి ఆమెకి సిల్వర్ టైప్ అయితే సెలెక్ట్ చేసింది. నేను వచ్చేసి ఆమెకి లైట్ గ్రీన్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఇలా డిఫరెంట్ కలర్లు అయితే అమ్మాయికి అయితే పెట్టాము. సో అమ్మాయికి వచ్చేసి 3-4 కలర్స్ పెట్టినాక వాళ్ళ అక్క సెలెక్ట్ చేసిందే తీసుకుంది అనమాట. ఏదైనా సరే సిస్టర్ బాండింగ్ అనేది అలాగే ఉంటుంది కదా. ఈ మోడల్ అసలు దాని ఇదంతా ఓల్డ్ మోడల్, ఇది ఓల్డ్ మోడల్ అది స్టైల్ గ్రోత్ అసలు బాగుంది. సో అక్కడ వచ్చేసి పెళ్లి కూతురికి మగ్గం బ్లౌజులు అయితే చేపించారు కదా, ఆ మోడల్స్ అయితే నేను చూస్తున్నాను. వాళ్ళు ముగ్గురు వచ్చేసి కింద షాప్కి అయితే వెళ్ళారు పెళ్లి కూతురికి చెప్పులు తీసుకుందాం అనేసి. ఇంకా నేనైతే ఇంకా కిందకి వెళ్ళలేక ఇలానే కూర్చున్నాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఫ్యాన్ వేసి ఉందనమాట, చల్లగా ఉంటుందని కూర్చున్నాను. ఈ లోపు వాళ్ళు వచ్చేసారు. ఈ చెప్పులు అయితే అమ్మాయి అయితే తీసుకుంది.
పెళ్లి కూతురు చెల్లి వచ్చేసి సిల్వర్ కలర్ ఫ్రాక్ అయితే వేసుకుంటుంది కాబట్టి అన్ని మ్యాచింగ్సే తీసుకుంది అనమాట. ఆ తర్వాత ఈ షాప్ నుండి వేరే షాప్కి అయితే వెళ్తున్నాము. ఈ అమ్మాయి వాళ్ళకి తెలిసిన బ్యాంగిల్ షాప్ అంట ఇది. వీళ్ళ దగ్గర బాగుంటాయి అంట, ఇంకా హోల్సేల్ రేటుకి కూడా ఇస్తారంట. సో అందుకోసమే ఇంకా బ్యాంగిల్స్ మాత్రమే వీళ్ళ దగ్గర తీసుకుందామని వచ్చాము. కానీ బ్యాంగిల్సే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అయితే వీళ్ళు కొనుక్కున్నారు ఇక్కడ. పెళ్లి కూతురు బ్యాంగిల్స్ అయితే అలా సెట్ చేసింది ఆమె. ఇంకా వాళ్ళ చెల్లి వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అయితే చూస్తుంది అనమాట. ఇంకా మేము కూడా ఎలానో ఉన్నాం కాబట్టి బ్యాంగిల్స్ అయితే మేము కూడా పట్టు సారీస్ మీదకి తీసుకున్నాము. ఇక్కడ చూపించే ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా పెళ్లి కూతురు బ్యాంగిల్స్ అనమాట. ఆ తర్వాత ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి వచ్చేసి వాటర్ బ్యాంగిల్స్ అంటే ఇవి డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి అనమాట. నేను చాలా షాప్ దగ్గర ఈ టైప్ అయితే అడిగాను, కానీ ఎవరి దగ్గర దొరకలేదు. లాస్ట్కి వీళ్ళ షాప్ దగ్గర అయితే నాకు సెట్ అయ్యాయి. వీళ్ళ షాప్కి అయితే నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను వీళ్ళ షాప్కి. ఇంటి దగ్గరే వీళ్ళ షాప్ అనమాట. ఇంకా చిన్నగా ఉన్నా సరే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా పెళ్లి కూతురుకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఫస్ట్ తీసుకున్నాక ఆ తర్వాత మేము తీసుకున్నవన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టాము. ఇందులో వచ్చేసి డబుల్ స్టోన్లో నేను పట్టు సారీస్ మీద కూడా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఈ సింగిల్ బ్యాంగిల్స్ వచ్చేసి చూసారు కదా, అవి డైలీ వేర్కి అయితే తీసుకున్నాము. తర్వాత ఇంక ఎండలు పడి వచ్చాం కాబట్టి ఈ షాప్కి అయితే వచ్చామన్నమాట. కూల్ డ్రింక్ కానీ లేదా లస్సీ కానీ తాగుదామనేసి. నేనైతే లస్సీ ఒకటి వెజ్ పప్పు అయితే ఆర్డర్ చేశాను. ఈరోజు అన్వి నేను తిన్నానమాట. ఇంకా వాళ్ళైతే ఎగ్ పప్పు తీసుకున్నారు. ఇప్పుడు నా చేతిలోకి అయితే చల్లని లస్సీ అయితే వచ్చేసింది. ఇంక వెయిట్ చేయకుండా తాగేసాను అనమాట. ఇంక ఈ పాప వచ్చేసి కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంది అనమాట, చాక్లెట్ ఐస్ క్రీము. సో మీ ముగ్గురం కూడా లస్సీస్ అయితే తీసుకున్నాము. ఇంకా లాస్ట్లో వెజ్ పప్పు కూడా తినేసి ఇంటికైతే బయలుదేరాము. ఇక్కడ వీడియోస్ అయితే మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి, ఎందుకంటే హైదరాబాద్ వెళ్తామన్నమాట పెళ్ళికి. సో మంచి వీడియోస్ అయితే మీకు పెడతాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్.